గత కొద్ది రోజులుగా నల్గొండ పట్టణ శివారులో ప్రేమ జంటను బెదిరించి సెల్ ఫోన్లు, నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న 6 ముఠాను అరెస్టు చేసి నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో నల్గొండ 2 టౌన్ సిఐ సిబ్బంది సంయుక్తంగా కలిసి నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ శివార్లో గల నరసింహారెడ్డి కాలనీలో ఉన్న నేరస్తుడు కుంచం చందు ఇంటికి వెళ్లి అతని ఇంటిలో ఉన్న 5 వ్యక్తులను కుంచం ప్రశాంత్, చింతా నాగరాజు, అన్నపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్, కుంచం రాజులను పట్టుబడి చేసి విచారించగా వారు చేసినవన్నీ ఉన్నాయని తెలిపారు. వారు గత కొద్ది రోజులుగా నార్కట్పల్లి అద్దంకి హైవే దారిలో పోయే ప్రయాణికులు, ప్రేమ జంటలు అక్కడ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చి ఏకాంతంగా ఉండే వారిని గమనించి వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని సెల్ ఫోన్లో వీడియో తీసి వారిని బెదిరించి కొట్టి వారి దగ్గర ఉన్న నగలు, సెల్ ఫోన్ డబ్బులు గుంజుకునే వారిని వెల్లడించారు. బాధితులు వారికి భయపడి అట్టి విషయం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయేవారని, నిందితులు అలా దోపిడీ చేసి దొంగలించిన డబ్బులను వారి యొక్క త్రాగుడుకు, విలాసాలకు ఖర్చు చేసుకునేవారని, అదేవిధంగా వీరు గత కొన్ని రోజులుగా డిసెంబర్ నెల చివరి వారంలో నార్కట్పల్లి అద్దంకి హైవే పక్కన నరసింహారెడ్డి కాలనీకి వెళ్లుదారిలో ఒక మగ మనిషి, ఆడ మనిషిని బెదిరించి 500 నగదు, అరతులము బంగారు ఉంగరము దోచుకొని అట్టి మగ మనిషిని కొట్టి వెళ్లిపోయారని, అదేవిధంగా గొల్లగూడ శివారులోని దత్తాత్రేయ వెంచర్లో గెస్ట్ హౌస్ తాళం పగలగొట్టి లోపల ఉన్న 2 టీవీలు, డ్రిల్లింగ్ మిషన్, 3 ఫ్యాన్లు, ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్ మరియు గ్యాస్ స్టవ్లను దొంగిలించారని, ఫిబ్రవరి నెల 1వ తారీఖున ఒక యువకుడు కారులో వచ్చి పానగల్ హైవే పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చెట్టు కింద కారును ఆపి వారి వెంట తెచ్చుకున్న భోజనం చేస్తుండగా వారిని బెదిరించి అట్టి మగ మనిషిని కొట్టి వారి దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు, 700 నగదు దొంగిలించుకొని పారిపోయారని తెలిపారు. వీరి వద్ద నుండి బంగారు ఉంగరము, సెల్ ఫోన్లు, 2 టీవీలు, యాపిల్ వాచ్, 3 ఫ్యాన్లు, ఒక డ్రిల్లింగ్ మిషన్, ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్ మరియు గ్యాస్ స్టవ్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీడియో ఆఫ్ చేస్తాను, ఒకసారి తీసుకోవా. ఇలాంటి ఆఫెన్స్కి గురి అవి ఉంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. అంటే కొంతమంది డిఫెన్స్లో ఉంటారు, మీరు ఇట్లా మోసపోయాము అని చెప్తే అది వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వద్దు, దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ వీళ్ళు కూడా ఇంకా పెద్ద ఆఫెన్సెస్ చేయకముందే ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవడానికి వీలుంటుంది. So this is a different type of offence which has emerged in recent times, and this offender should be dealt with seriously, and we are going to deal with them very strictly as per law. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. పాత కేసులు అది చెక్ చేస్తున్నాము, ఇప్పటి వరకు అయితే మనకు దృష్టిలోకి రాలేదు. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో వి విల్ ఫైండ్ అవుట్. లారీ లాపి అంటే మీరు చెప్పేది పోలీస్ లాగా వేషం వేసుకుని, ఐ మీన్ పోలీస్ అని చెప్పి అది వేరే గ్యాంగ్ అండి, అది సపరేట్, అది వేరేది. అంటే ఐ డోంట్ నో వాట్ యూర్ రెఫరింగ్ టు, బట్ ఐ సపోజ్ ఇట్ ఇస్ లారీస్ నాపి మేము పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అది కాదు, అది వీళ్ళ ఎంఓ కాదు. వీళ్ళ ఎంఓ వచ్చేసి ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరిగేటటువంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ వెంబడించి వాళ్ళ దగ్గర అవి లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాక్షన్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు. మనకి ఆన్ రికార్డ్ ఇప్పటికి 2 కపుల్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఉంటారని మా భావన. సో ఇప్పటి వరకు దృష్టికి రాలేదు. బట్ మా అభిప్రాయం ఏంటంటే స్టిగ్మా ఉంటుంది సొసైటీలో అని చెప్పి ఎవరైనా మోసపోయిన వాళ్ళు లేకపోతే రాబరీకి గురి అయిన వాళ్ళు ముందే వచ్చి చెప్పలేకపోతుండొచ్చు. సో అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే
ఈ గ్యాంగ్ని మనం పట్టుకున్నాము. అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వీ విల్ ఈజీలీ క్యాచ్ దెమ్. కాకపోతే మాకు రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. మాకు తెలియదు, లేకపోతే ఇట్లాంటి ఒఫెన్స్ జరిగిందని మా దృష్టికే రాకపోతే మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏంటండి? కరెక్ట్. ఇప్పుడు తిరుగుతున్నాయి అంట, ఇట్లా అయిందంట అనడం వేరు. ఎవరైనా కాంక్రీట్గా వచ్చి మాకు ఇట్లా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం డిఫరెంట్. అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకొని, అంటే యాక్షన్ మీన్స్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ దట్ పర్సన్స్ అండ్ వీ విల్ టేక్ సూటబుల్ యాక్షన్. Yeah, we have taken their mobile phones and video గుర్తించుకుంటే that is a part of their MO. And it is that interrogation is continuing because of time constraint. We have to remand them in 24 hours. That's why we have to do this now. Do this press meet. Yes. Just easy money. చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి తొందరగా డబ్బులు ఈజీగా వస్తాయి ఇట్లాంటి ఆపర్చునిటీ అనిపించింది వాళ్ళకి. సో దే ఆర్ ఇండల్జింగ్. ఇవన్నీ అదర్ యాక్టివిటీస్ వీళ్ళది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇంకా పరిశీలించవలసి ఉందండి. ఈ కేసుకి సంబంధించి మటుకు మనము ఈ వివరాలు సేకరించాం ప్రస్తుతం. లైంగిక దాడి గురించి మనకి ఎటువంటి కంప్లైంట్ రాలేదు సో ఫార్. బట్ ఎవరైనా ముందుకు వచ్చి ఉన్నాము అండ్ యాక్షన్ వీ విల్ టేక్. No, immediately they have to first dial 100. If not, there's no if not. Dial 100 is the first step. You have to do it. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీకు రిజల్యూషన్ ఉంటుంది. లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఇలా జరిగింది మాకు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అదే అందుకనే వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ అండ్ పబ్లిక్కి చెప్తున్నాము. అట్లా మీకు ఏదైనా వివరాలు గోప్యంగా ఉంచాలి అంటే అది కూడా మేము సహకరిస్తాము. వీ విల్ కీప్ ఇట్ అనానిమస్ అండ్ వీ విల్ ఇన్వెస్టిగేట్ ద కేస్. అమౌంట్ అయినా ఏం లేదు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత, వాళ్ళ దగ్గర ఏం గోల్డ్ ఉంటే అది, ఎంత డబ్బులు ఉంటే అంత వీళ్ళు అక్కడ వాళ్ళ బెదిరించి లాక్కుంటారు. అది ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉందండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేవు, బట్ వీఆర్ చెకింగ్. నల్గొండ జిల్లాలో మీకు ఆల్రెడీ తెలుసు, ఒక కంప్లైంట్ వచ్చింది మనకి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక ఇద్దరు వ్యక్తులు అద్దంకి హైవే రోడ్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 3 దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్, ఫోన్స్ అవి లాక్కుని వెళ్ళిపోయారనేసి. సో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంకా ఇండెప్త్ ప్రోబ్ చేసినప్పుడు మనకి 6 అఫెండర్స్ దొరికారు. వీళ్ళు కొంచెం చందు, కొంచెం ప్రశాంత్, కొంచెం రాజు అనేటటువంటి 3 ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు. 21, 19, 23 ఇయర్స్ ఏజ్డ్ ఉన్నారు. వీళ్ళ వృత్తి అగ్రికల్చర్, మెకానిక్ అండ్ సెంటరింగ్ పని చేసుకుంటారు వాళ్ళు. అంటే డ్రైవర్ వన్ ఆఫ్ దెమ్ సెంటరింగ్ వర్క్. అయితే వీళ్ళు చింత నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ అండ్ ఇంకొక జువినైల్ అయినటువంటి అఫెండర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి ఆఫ్ లేట్ కొత్త టైప్ ఆఫ్ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ కనబరిచారు. ఇది ఏంటి అంటే, ఈ అద్దంకి హైవే వైపు అద్దంకి హైవే మీద మనము వెళ్తున్నప్పుడు, నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఒక ఏరియాలో కొంచెం ఐసోలేటెడ్ అనిపిస్తుంది.
ఆఫ్టర్ వీ క్రాస్ ద టౌన్. ఆ ఏరియాలో అక్కడ వచ్చేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వీడియో తీసి వాళ్ళని వెంబడించి బ్లాక్మెయిల్ చేసి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న చోట ఈ రాబరీ కమిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేకాదు వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటిఎంలో కూడా డబ్బులు వేయించుకోవడం, లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము, ఇట్లాంటి పనులు కూడా చేశారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు 4 కేసెస్లో ఉంది. నల్గొండ 2 టౌన్లో 3 కేసులు ఉన్నాయి, నల్గొండ 1 టౌన్లో 1 కేసు ఉంది. సో ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు 2 ఉన్నాయి. అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల థెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు. దాంట్లో టీవీస్, డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకునేది, హోమ్ థియేటర్ అండ్ 1 గ్యాస్ స్టవ్. అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ ఆఫెన్సెస్లో వాడుకోవడానికి. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే 1 gold ring, 2 mobile phones, 2 televisions, 3 fans, 1 drilling machine, 1 inverter, 1 home theater, 1 gas stove, 1 Apple watch, 1 motorcycle సీజ్ చేయబడ్డాయి. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది మనకి రిపోర్ట్